చల్లగా. అన్విత పాటలు పాడతావా? పాడతాను. ఓకే, ఏ పాట? ఓహో మేఘమాల. వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ఈ పాట ఎప్పుడైనా విన్నావా? విన్నాను. ఎప్పుడు? ఇది సెలెక్ట్ అయినప్పుడు, ఈ పాట సెలెక్ట్ అయినప్పుడు. సో చేసినప్పుడు. నువ్వు చేసావా సెలెక్షన్? అదేం క్వశ్చన్? అదేం క్వశ్చన్ అంటే నువ్వు సెలెక్ట్ చేసావా అని అడుగుతున్నాను. ఈ పాట నువ్వు సెలెక్ట్ చేసావా? వాళ్ళు సెలెక్ట్ చేసిండ్రు. చేసిండ్రా? చేసి నీకు ఇచ్చిండ్రు. వావ్, యు ఆర్ సో కన్ఫ్యూజ్డ్. అమేజింగ్. ఓ మై గాడ్. ఏ సినిమాల నుంచి అదైనా తెలుసా? అమ్మో చెప్పు. భలే రాముడు. సంగీతం చేసింది ఎవరు చెప్పు? సాల్వి రాజేశ్వరరావు గారు. బ్రిలియంట్, సూపర్. పాడింది? పాడిన వారు పి లీలమ్మ గారు. పి లీలమ్మ గారు. రాసిన వారు ఎవరు? వెంపటి సదాశివ బ్రహ్మం గారు. వెంపటి సదాశివ బ్రహ్మం గారు. నాకు నేర్పిస్తున్నావు నువ్వు ఇవన్నీ. థ్యాంక్ యూ బేబీ. ఓహో మేఘమాల
ఇది సింగింగ్ కాంపిటీషన్ లాగా కాకుండా ఊరికే క్యూట్నెస్ కాంపిటీషన్ లాగా ఏదైనా పెడితే సరిపోతుంది అనుకుంటారు కదా, బెటర్ కదా. సింగింగ్ కాంపిటీషన్ వద్దు, జస్ట్ క్యూట్నెస్ కాంపిటీషన్. ఎందుకు? ఎందుకంటే నువ్వు అంత క్యూట్గా ఉన్నావు కాబట్టి. ఈ సింగింగ్ కాంపిటీషనే ఉండాలి. ఎందుకు? నాకు సింగింగ్ ఇష్టం. నీకు సింగింగ్ ఇష్టం? అందరికి ఇష్టం. అవునా, నీ సింగింగ్ అందరికి ఇష్టమని కనుక్కుందాం. కాదు. నీ సింగింగ్ ఇష్టమని ముందు జడ్జెస్ని అడుగుదాం, ఓకేనా? సునీత మేడం, సో నీకు కాంపిటీషన్ అంటే ఇష్టం? సింగింగ్ అంటే ఇష్టం. యా, సింగింగ్ కాంపిటీషన్ అన్నా కూడా ఇష్టం. నీకు తెలుసు కదా, బాగా పాడితేనేమో మంచి మార్కులు వేస్తారు, బాగా పాడకపోతేనేమో అన్ఫార్చునేట్లీ ఎలిమినేషన్ కూడా ఉంటుంది. బట్ ఎలిమినేషన్ ఓకేనా? ఓకే. సాడ్గా ఏమీ అనిపించదా? లైట్గా అనిపిస్తుంది. బట్ నీకోసం సింగింగ్ కాంపిటీషన్ చేసేద్దాము సీరియస్గా. అయితే ఈ లీల దుడుకుతనమేలా ఒకసారి పాడవా ప్లీజ్? ఇలీలా దుడుకుతనమేలా, ఇలీలా దుడుకుతనమేలా. దుడుకుతనమేలా. ఎంత బాగుందో తల్లి, ఎంత బాగా పాడావో నువ్వు ఇక్కడ పాడుతున్నావు కదా, వెనకాల మొత్తం చక్కగా వెన్నెలుంది, నక్షత్రాలు ఉన్నాయి. సడన్గా చందమామ ప్లేస్లో నీ ఫేస్ కనిపించింది. అది చాలా క్యూట్గా అనిపించింది నాకు. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. చాలా కష్టమైన లిరిక్, ఎంతో ఇష్టంగా పాడవచ్చు. మేమందరం సడన్గా మంచి వెన్నెలు చూపించావు, చాలా బాగా అనిపించింది తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత బ్యూటిఫుల్ సాంగ్ పాడినందుకు మా కోసం. థ్యాంక్ యూ మ్యామ్. అన్విత, చాలా బాగా పాడే పాట. థ్యాంక్ యూ సార్. నాకు బాగా నచ్చింది ఏంటో చెప్పొచ్చా? మాటలు చాలా స్పష్టంగా పలికావు. థ్యాంక్ యూ సార్. నీ గురించి ఒక ప్రశంస చెప్పాలా? ప్రశంస అంటే ఏంటి? అభినందన అంటే అడుగు, అంటే పొగడ్త, అంటే మెచ్చుకోలు. అడుగు. ఏ డౌట్లున్నా క్లియర్ చేయించుకోవాలి తెలుగు మాస్టర్ దగ్గర. సరే అన్విత, చాలా స్పష్టంగా పలికావు. అన్విత అంటే స్పష్టత, స్పష్టత అంటే అన్విత. థ్యాంక్ యూ సార్. అన్విత, స్పష్టత రెండు కవల పిల్లలు. ఒక ప్రశ్న, నువ్వు 5 లక్షల రూపాయలు గెలిచావు, నీకు 5 lakhs ఇచ్చారు. ఆ 5 lakhs ఏం చేస్తా? అమ్మని చూడు. నాకు తెలీదు. ఏం చేయాలో తెలీదా? చాక్లెట్లు కొంటావా, టెడ్డీ బేర్లు కొంటావా? నాకు తెలీదు. నీకు తెలీదు. సరే వెళ్ళి కూర్చోప్పు, నీ తొక్క. ఏంటి అమ్మం కిరవాణి గారు చెప్పలేదు. ఏం చెప్పాలి? ఏమేం కిరవాణి గారు నీకు ఇప్పుడు? జడ్జ్మెంట్. జడ్జ్మెంట్ అంటే తెలుసు, ఓ ప్రశంస అంటే తెలీదు. తెలీదు. అన్విత, ప్రశంస అంటే కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే తెలుసా? తెలుసు. అబ్బా, ఏంటి కాంప్లిమెంట్ అంటే? కాంప్లిమెంట్ అంటే ఎట్లా చెప్పాలి? కాంప్లిమెంట్ అంటే ప్రైజింగ్. యు ఆర్ సో క్యూట్, యు సాంగ్ సో బ్యూటిఫుల్లీ. దాన్ని ప్రైజింగ్ అంటారు. అది మరి. ఇప్పుడు ఈ పాట తర్వాత ఏ స్టేజ్ మీద ఎవరు పాడినా సరే ఇక్కడ నుంచి ఒక రూల్ ఏంటంటే దుడుక్కుతన్ అని పాడాలి. ఒక పాడితేనే అది పాట, లేకపోతే రాజేశ్వరరావు గారు పైనుంచి కూడా ఆయన మెచ్చుకోరు. నేను ఎట్లా మిస్ అయిన ఇది అని చెప్పి ఆయన అనుకుంటారు. అంత చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. మనం ప్రతి ఎపిసోడ్లోనూ ఒక తెలుగు మాట నేర్చుకుందాం అనుకున్నాగా. ప్రశంస కాకుండా మెరవగానేలా అన్నావు అంటే ఏంటి? మెరవగానేలా అంటే ఏంటి? థండర్ వస్తే లైట్నింగ్ ఆర్ షైనింగ్ ఆర్ లైటింగ్. సరే, ఇప్పుడు చల్లగా రావేలా అంటే ఏంటి? రమ్మని పిలిచావు నువ్వు ఎవరిని? క్లౌడ్స్ని. కానీ మెరవగానేలా అనే పదాన్ని మనం పిలుద్దాం, అది వస్తేమో చూద్దాం. క్లౌడ్ రాలే కదా, మరి నువ్వు పిలిస్తే మెరవగానేలా అనే పదం నడుచుకుంటూ వస్తేమో చూద్దాం. పిలువు, ఎలా పిలుస్తావు? మెరవగానేలా పిలు. ఉరుముతావేలా మెరవగానేలా. మెరవగానేలా వస్తుంది చూడు, వెనక నుంచి మెరవగానేలా వస్తున్నారు చూడు ఎవరు? అన్విత, ఆవిడ పేరు మెరవగానేలా కాదు, అసలు పేరేంటి? ఆవిడ పేరేంటి? దీప్తి మ్యామ్.
దీప్తి మేడం, మేడం అనేది నువ్వు అంటున్నావు గౌరవంగా. దీప్తి అనే పదం మనం నేర్చుకుంటున్నాం. దీప్తి అంటే ఏంటి మేడమే చెప్తారు. నమస్కారం దీప్తి గారు. నమస్కారం అండి అందరికీ. నా పేరు దీప్తి, అన్విత తెలుగు టీచర్ నండి. సో దీప్తి అంటే మీనింగ్ కిరణం, కాంతి, వెలుతురు. థ్యాంక్స్ అండి. అన్విత మంచి స్టూడెంట్ అండి, మంచి బ్రిలియంట్ స్టూడెంట్. తెలుగులో ఎలా వస్తున్నాయండి మార్క్స్? 100కి 100 అండి. అంటే లాంగ్వేజెస్లో 100కి 100 ఉండవు కదండి? అన్వితకి ఇచ్చేస్తానండి. ఇచ్చేస్తారు. ఓకే, వెరీ గుడ్. అది ఆ క్యూట్నెస్ కోషంట్, అది ఇంకేం లేదు, అంతే కదా. లేదండి, మంచి హ్యాండ్ రైటింగ్, చేతి రాత చాలా బాగుంటుంది. ఏది చేసినా కూడా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటుంది అన్విత. చక్కగా అన్నింటిలో ముందుంటుంది. ఏ పాట ఇచ్చినా, గేయం ఇచ్చినా, పద్యం ఇచ్చినా కూడా తను ముందుంటుంది. పద్యం నేర్పించాలన్నారు, ఏ పద్యం నేర్పించారు నీకు? వేమన శతకం పద్యం పాడతావా? ఓకే. ఇనుము విరిగనేని ఇరుమారు ముమ్మారు కాచి అతుకవచ్చు గమ్మరీడు మనసు విరిగనేని మరియంట నేర్చిన విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు దీనికి ఎక్స్ప్లెనేషన్ చెప్పగలవా నువ్వు? చెప్పు చూద్దాం. ఇనుము అంటే ఐరన్. ఐరన్ ఇప్పుడు ఐరన్ విరిగితే గమ్మరీడు దగ్గరికి వెళ్ళి ఐరన్ విరిగితే గమ్మతికిస్తారా? గమ్మరీడు ఉంటారా? ఉంటారా? అమ్మరీడు. గమ్మరీడు దగ్గరికి వెళ్ళి ఐరన్ని మళ్ళీ అతికించవచ్చు. మనసు విరిగితే అతికించలేం. దీప్తి గారు, సో నైస్ మీటింగ్ యూ అండి. ఇంకేమైనా చెప్పాల్సి ఉందా అన్విత గురించి? ఏమైనా మాకు తెలియాల్సిన విషయాలు ఏమైనా సీక్రెట్గా మంచి టాలెంట్ ఉంది, మేము దాన్ని ట్యాప్ చేసి బయటికి తీసేటట్టుగా? ఒక్కటి, తన గొంతు చాలా చిన్నగా మెల్లగా వస్తుంది అని దానికోసం మేము చాలా ప్రయత్నాలు చేశాము. ఎట్లా చేశారు? క్లాస్లో తనకి క్లాస్ లీడర్ ఇవ్వడం, దానివల్ల కొంచెం క్లాస్ రిమైండ్ చేస్తూ అందరితో గట్టిగా మాట్లాడడం వల్ల కొంచెం గొంతు పెరుగుతుంది. బాగా హెల్ప్ చేసినట్లేదే ఆ విషయం. అలాంటి వాటిలో బాగా ప్రయత్నించాము. ఇంకా చాలా తక్కువగా తింటుంది, మెల్లగా మాట్లాడుతుంది. వీటి కోసం మేము చాలా ప్రయత్నం చేశాము. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. చాలా సంతోషం దీప్తి గారు. థ్యాంక్ యూ. అన్విత, జడ్జిమెంట్ కోసం ఆగావు కదా, చరణ్ గారితో చెప్పు. థర్డ్ జడ్జిమెంట్, నీకు 4th జడ్జిమెంట్ కూడా వచ్చేసింది. నీకు 100కి 100 ఇచ్చేసారు. ఆల్ ద బెస్ట్ అండ్ గెట్ రెడీ ఫర్ నెక్స్ట్ రౌండ్. మ్యామ్, మీరు సంగీతం వచ్చా అండి మీకు? సంగీతంలో నాకు ప్రావీణ్యం లేదండి. తెలుగు టీచర్ని కాబట్టి పద్యాలు, గేయాలు పాడతాను. ఏమైనా కొంచెం గొంతు విప్పుతారా మాకు? గేయం పాడతాను ప్లీజ్. రామరాజభూషణుడు రాసినటువంటి వసుచరిత్ర నుంచి ఒక చిన్న పద్యం పాడతానండి. లలనా జైనాపాంగవలనా వసదనంగ తులనాభికాభంగదో ప్రసంగం అలసానిల విలోలదలసా సవరసాల పలసాదర శుకాలపన విశాలం అలినీ గరుదనీ కమలనీ కృతదనీ కమలనీ సుఖిత కోకకులవదూకం అతికాంత సలతాంతలతికాంత రణతాంతరతికాంత సలతాంత నుతను కాంతం అకృత కామోద కురవ కావకల వికల సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలి విభాసురము వల్చు మధుమాసవాసరంబూ మధుమాసవాసరంబూ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. అండి. ముందుగా మా అన్వితను ఇంత బాగా ఎంకరేజ్ చేసి మా అన్వితకి ఇలా ఈరోజు పాడే అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ పాడుతా తీయగా యజమాన్యానికి, మీ అందరికీ, వేదిక పైన ఉన్న జడ్జెస్కి, చరణ్ గారికి, అందరికీ మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. టీచర్ థ్యాంక్ యూ చెప్పేసాయి.